ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నట్టు గ్లోబల్ మీడియాలో వార్తలొస్తున్నాయి. 85 ఏళ్ల ఖమేనీ ఇటీవల కాలంలో తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నారు. అయితే ఆయన వారసుడిగా ఆయన రెండవ కుమారుడు మోజ్తాబ్ ఖమేనీని రహస్యంగా ఎంచుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఇజ్రాయెల్తో యుద్ధం చేస్తున్న ఇరాన్ సైన్యానికి ఆయన దిశానిర్దేశం చేస్తారు. ప్రస్తుతం ఇరాన్ తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోయింది. ఓవైపు ఇజ్రాయెల్తో యుద్ధం చేయాల్సిన పరిస్థితి, మరోవైపు దేశం కూడా వివిధ రకాల సంక్షోభంలో కూరుకుపోయింది. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన రెండవ కుమారుడు మోజ్తాబ్ అలీ ఖమేనీని ప్రస్తుతం ఇరాన్కు సుప్రీం లీడర్గా ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. అయితే టెహరాన్ నుంచి అందుతున్న వార్తల సమాచారం ప్రకారం తన తండ్రి చనిపోవడానికి ముందే మొజతాబా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. దీంతో ఇరాన్లో చీలికలొచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం పశ్చిమాసియాలో పరిస్థితులు చూస్తే నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. ఇక ఈ వార్తలను విడుదల చేసేది మాత్రం ఇరాన్ ఇంటర్నేషనల్ పెర్షియన్ మీడియా అవుట్లెట్ వివరాలు వెల్లడిస్తున్నాయి. కాగా ఈ మీడియాకు ఇరానియన్ రెబల్స్తో సంబంధాలున్నట్టు వైనెట్ న్యూస్ వెల్లడించింది. అయితే అంతకు ముందు ది న్యూయార్క్ టైమ్స్ కూడా ఖమేనీ వారసుడి కోసం ఆధిపత్య పోరు కొనసాగుతోందని వెల్లడించింది. సుప్రీం లీడర్ అలీ ఖమేనీకి అనారోగ్యం తీవ్రం కావడంతో ఆ పదవి కోసం పోటీ పెరిగిపోయిందన్న వార్తలొచ్చాయి. న్యూయార్క్ టైమ్స్ ఈ వార్తలను ప్రచురించిన తర్వాత ఇరాన్ ఇంటర్నేషనల్ కూడా ఇవే వార్తను ప్రచురించింది. ఇక ఇరాన్ సుప్రీం లీడర్ 85 ఏళ్ల అలీ ఖమేనీ గత కొంతకాలం నుంచి ఆయన ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తూ వస్తోంది. చివరగా ఆయన అక్టోబర్ 4వ తేదీన బహిరంగంగా దర్శనమిచ్చారు. ఆయన పక్కన ఓ రైఫిల్ కూడా ఉంది. అయితే ఆ రోజు హెజబుల్లా చీఫ్ హసన్ నసరుల్లా మృతి సందర్భంగా గౌరవార్థం ప్రార్థనలు జరిపారు. కాగా ఇజ్రాయెల్ మిలిటరీ ఆయన బీరూట్లో నివాసంపై బాంబులు వేసి చంపేసింది. దీంతో ఇరాన్ ఇజ్రాయెల్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నసరుల్లా మృతికి సంతాప సభ జరిపారు. అప్పుడే ఆయన బహిరంగంగా ప్రజలకు దర్శనమిచ్చారు. ఇరాన్ ఇంటర్నేషనల్ ఓ వార్తను ప్రచురించింది. వివరాలు ఇలా ఉన్నాయి. అందరినీ ఆశ్చర్యపరుస్తూ సెప్టెంబర్ 26న ఇరాన్ అసెంబ్లీకి చెందిన 60 మంది సభ్యులను పిలిపించారు. ఖమేనీ ఆదేశాలతో అసెంబ్లీ నిపుణులు ఖమేనీ ఆర్డర్లను అమలు చేయాల్సి వచ్చింది. మొజ్తాబా పేరు ప్రకటించి తక్షణమే నిర్ణయం తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. ఖమేనీ రెండవ కుమారుడు మొజ్తాబా ఖమేనీ పేరు ప్రతిపాదించగానే చాలా మంది సభ్యులు వ్యతిరేకించారు. తర్వాత ఖమేనీతో పాటు సీనియర్ మత ఛాందసవాదులు వారి ప్రతినిధుల ఒత్తిడితో మిగిలిన అసెంబ్లీ సభ్యులు విధి లేక మొజ్తాబ్కు జై కొట్టాల్సి వచ్చింది. మొజ్తాబ్ను ఏకగ్రీవంగా ఎంపిక చేయకపోతే చంపేస్తామంటూ సభ్యులను బెదిరించినట్టు వైనాట్ న్యూస్ వెల్లడించింది. పెర్షియన్ మీడియాలో ఈ వార్తలు గుప్పుమన్నాయి. అయితే సెప్టెంబర్లో మొజ్తాబ్ ఖమేనీ పేరు ప్రతిపాదిస్తే గత 5 వారాల నుంచి ఈ తంతును రహస్యంగా ఉంచారు. ఇప్పుడు క్రమంగా ఈ వార్తలు వెలుగు చూస్తున్నాయి. మరి కొత్తగా బాధ్యతలు చేపట్టే మొజ్తాబ్ ఖమేనీకి ఇరాన్ నాయకులు ఎంతవరకు సహకరిస్తారో అనేది అనుమానమే. ఎందుకంటే అయతుల్లా ఖమేనీ 1989లో చనిపోయినప్పుడు ఆయన వారసుడి ఎంపికకు పెద్ద ఇబ్బంది ఏమీ తలెత్తలేదు. దీనికి ప్రధాన కారణం అప్పుడు అక్బర్ హష్మీ రఫ్ సంజానీ పార్టీని సభ్యులను అందరినీ ఐక్యమత్యంగా కట్టిపడేశాడు. రైట్ వింగ్, లెఫ్ట్ వింగ్ నాయకులను, అధికారులను ఐక్యమత్యంగా ఉంచడంలో ఆయన కృషి చేశారు. ఇప్పుడు ఆయన కింగ్ మేకర్ అని ఇరాన్ ఇంటర్నేషనల్ వెల్లడించింది. అయతుల్లా ఖమేనీ మృతి చెందిన తర్వాత సుప్రీం లీడర్ కోసం పెద్ద పోటీ లేదు. మరిప్పుడు ఖమేనీ వారసుడి ప్రయాణం నల్లేరు మీద నడక కానే కాదు. ఇప్పుడు రఫసంజానీ లాంటి నాయకుడు పార్టీలో లేరు. ప్రస్తుతం ఖమేనీ చుట్టుపక్కలుండే నాయకులను ఇరాన్ ప్రజలు పెద్దగా పట్టించుకోవడం లేదు. వారిని తరచూ విమర్శిస్తుంటారు. అయతుల్లా ఖమేనీ వారసుడిగా
ఖమేనీని ఎంపిక చేయాలని సీనియర్ నాయకులు నిర్ణయించారు. సుప్రీం లీడర్ కావడానికి ముందు ఆయన ఇరాన్ ప్రెసిడెంట్ గా పనిచేశారు. అలాగే ఇరాన్ ప్రెసిడెంట్ గా ఇబ్రహీం రైసీ గెలిచారు. అటు తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్ గా రైసీని అనుకున్నారు. అయితే ఈ ఏడాది మే 19న అజర్బైజాన్ వద్ద ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందిన తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్ వారసుడి ఎంపిక అత్యంత క్లిష్టంగా మారింది. అలాగే ఖాసిం సులేమానికి అంతో ఇంతో అవకాశం ఉండేది. అది కాస్త అమెరికా అప్పటి ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ 2020లో ఆయనపై డ్రోన్లతో దాడి చేసి చంపేసిన విషయం తెలిసిందే. ఇక ఇరాన్లో ఎవరికి ఎలాంటి అధికారాలు లేవు. అయితే 2 ఏళ్ల క్రితం మాషా అమిని అనే 22 ఏళ్ల యువతి హిజాబ్ సరిగ్గా ధరించలేదని పోలీసులు అరెస్ట్ చేసి చిత్రహింసలకు గురి చేసి చంపేసిన తర్వాత యావత్ దేశం మత ఛాందసవాదులపై భగ్గుమన్నారు. దేశం మొత్తం అట్టుడికిపోయింది. ఇరాన్ రాజు షాను గద్దెదించిన నాటి రోజులు గుర్తుకొచ్చాయి. మరి ఇంతకు ముజ్తబా ఖమేనీ విషయానికొస్తే ఆయన సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ 2వ కుమారుడు. అతను 1969లో ఇరాన్ ఈశాన్య రాష్ట్రాల్లోని మాషాద్ పట్టణంలో జన్మించారు. అతడు కూడా తండ్రి మాదిరిగానే వేదాంత శాస్త్రాన్ని చదివారు. తన తండ్రి శిష్యరికంతో పాటు ఇతర ప్రముఖులు ఆధ్యాత్మిక గురువుల వద్ద శిష్యరికం చేశాడు. ప్రస్తుతం ఆయన కూడా మత గురువు. అక్కడెక్కడ ఇస్లామిక్ ప్రవచనాలు ఇస్తుంటారు. ఇక ఆయనకు 3 సంతాపం. భార్య జహరా హడ్డాడ్ అదీలున్నారు. ఇరాన్లో 2005, 2009లో జరిగిన ఎన్నికల్లో ఆయన ఇరానియన్ ప్రెసిడెంట్ అహ్మదీ నెజాడ్కు మద్దతు తెలిపారు. 2009లో ఆయన గెలుపునకు కృషి చేశారు. అయితే 2009లో అహ్మదీ నెజాద్ విజయంతో దేశవ్యాప్తంగా 2009 జూన్లో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శకులపై ఉక్కుపాదంతో ముజ్తబా అణిచివేశారని ఆయనపై ఆరోపణలు వెల్లువెత్తాయి. అటు తర్వాత అహ్మదీ నెజాద్కు ముజ్తబాకు మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయి. ముజ్తబా ప్రభుత్వ ఖజానా నుంచి పెద్ద ఎత్తున డబ్బులు దండుకున్నాడని ఆరోపించారు నెజాద్. మరి ప్రస్తుతం ఆయన ఇరాన్ సుప్రీం లీడర్. మరి ఆయనపై పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. మరి అధికారికంగా పగ్గాలు చేపట్టిన తర్వాత పరిస్థితులు ఏ మలుపు తిరుగుతాయో వేచి చూడాల్సిందే.